వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విజయవాడలో జరిగిన ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల ఈవెంట్ కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రదర్శించిన కామెడీ స్కిట్లు, నాటికలు, ఏకపాత్రాభినయాలను చంద్రబాబు హాయిగా ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ ఉండదేమో, ఎమ్మెల్యేల ప్రదర్శనలు అదర్స్ అంటూ కితాబునిచ్చారు. అయ్యన్న పాత్రుడు మామూలుగానే ఎంతో హుషారుగా ఉంటాడు. కానీ ఈరోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్ గా కనపడుతున్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆయనలో ఒక సంతృప్తి కనిపిస్తోంది. శాసనసభ్యులకు ఇలాంటి క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మంచి పని చేశారు. ఇక రఘురామకృష్ణంరాజు గారు ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్పడంలో ఎక్కడా రాజీ పడలేదు. రఘురామకృష్ణంరాజు చాలా బ్యూటిఫుల్ గా, చాలా నిండుగా చెప్పగలిగారు. ఆయనను చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చారు. ఈ రోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన్న పాత్రుడు గారిని నేను చాలా రోజులు చూశాను, కానీ ఈ రోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్ గా కనపడుస్తున్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక మంచి పని చేశామని. అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన్న పాత్రుడు గారు, మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సరే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్ గా, చాలా నిండుగా చెప్పగలిగాడు. ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. పయ్యావల కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు. అందుకే అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ